ఇదే రోజున గత వైసీపీ పాలనలో 22వ సంవత్సరంలో దళిత బిడ్డ వీధి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవరు, ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవరు, అతన్ని దారుణంగా హత్య చేసినందుకు మరి ఈ రోజున మరణించడం జరిగింది. దానికి సంస్మరణగానే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఆనాడు మరి ఎంతో మంది దళిత బిడ్డల మీద దారుణాలు జరిగాయి. దాదాపుగా 200 మంది మరి వారిని మరణానికి కారణమయ్యారు. అంతేకాకుండా మనందరం కూడా తెలుసు, డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగారని కరోనా కాలంలో అతన్ని చేతులు వెనక్కి విరిచి కట్టి రోడ్డు మీద మరి బట్టలు ఊడదీసి మరి లాక్కెళ్ళిన సందర్భాలు మనందరం కూడా చూసాం. చాలా బాధాకరమైన సంఘటన. మరి అతని మరణానికి, అతని పిచ్చివాడి కింద ముద్ర వేసి అతని మరణానికి కారణమైంది. మరి ఆనాడు ఏదైతే ఈ సుబ్రహ్మణ్యం హత్య చేయటం అంటే వాళ్ళకి చాలా ఆటతో పని. మరి అతన్ని అదే కారులో తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకి డోర్ డెలివరీ చేయటం అంటే మరి ఆ రోజున ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన్ని పోలేదు. అంతేకాకుండా ఇదే అనంతబాబుని తన వెంట తిప్పుకుని నడవటం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత బాధ కలిగించిందో, మరి దళిత బిడ్డల రక్తం ఎంత మరిగిపోయిందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఎంతో మంది, అసలు మనం 1 కాదు 2 కాదు, డాక్టర్ అర్చన, అదేవిధంగా దళితుడికి గుండు కొట్టించటం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, కార్యక్రమాలు, దళిత మహిళల మీద అత్యాచారాలు చేయటం, తనకి కూతవేటు దూరంలో తన ఇంటి దగ్గరే మరి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు శిక్ష పడిన సందర్భాలు లేవు. మరి గుంటూరులో రమ్య అనే ఒక మహిళని హత్య చేయడం, ఇలా ఈ విధంగా ఎన్నో రకాలుగా మరి మహిళలని, యువతని అందరినీ వేధించి వాళ్ళని మరి హత్యలు చేసిన సందర్భాలని మనందరం చూసాం. మరి అంతేకాకుండా మరి ఆ రోజున ఒక గులకరాయి కొట్టాడని తన శ్రీనివాస్ అని అతన్ని ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గించి అతని తల్లిదండ్రుల్ని ఎంతో బాధపెట్టిన సందర్భాలు కూడా మనందరం చూసాం. ఇదే కాకుండా ఎస్సీలకి సంబంధించిన సప్లాన్ నిధులు 27,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్టీకి సంబంధించిన సప్లాన్ నిధులు 5,000 కోట్లు, ఇవన్నీ కూడా దారి మళ్లించిన సందర్భాలు. అంటే ఆ దళిత కుటుంబాలకి చెందాలి, సబ్సిడీతో రుణాలు తీసుకుని ఎన్నో కుటుంబాలు మరి ఆర్థికంగా ముందుకు వెళ్ళగలిగే పరిస్థితిని, వాటన్నింటినీ తప్పించి తను దాన్ని మరి వేరే విధాలుగా ఉపయోగించడం కూడా మనం చూసాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్లు నిధులంటే ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అవి ఒక దేవుడు నిధులు అన్నంత చాలా గౌరవంగా మేము వాళ్ళకి రోడ్లు వేయటానికి కానివ్వండి, మంచినీటి వసతులు కల్పించడానికి కానివ్వండి, మరి ఇంకా అవసరమైతే జనరల్ ఫండ్స్లో నుంచి కూడా తీసి ఎక్కడ అవసరమైతే అక్కడ నిధుల్ని కేటాయించే సందర్భం. ఆ రోజున 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేవారు, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ₹1 కూడా దారి మళ్లించడానికి వీల్లేదండి. మరి ఆ రకంగా ఆయన ఎప్పుడు మీరు చూడండి, ఆయనతో పాటు తప్పనిసరిగా దళితులు అనే వాళ్ళు ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటారు. ఆ రోజున బాలయోగి గారు మరి లోక్సభ స్పీకర్గా ఉన్న ఒక ప్రతిభా భారతి గారు మన అసెంబ్లీ స్పీకర్గా ఉన్న మొట్టమొదట దేవాలయం లాంటి అసెంబ్లీ పార్లమెంట్లో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళకి దండం పెట్టే, స్పీకర్కి దండం పెట్టి లోపలికి వెళ్తాం. మరి ఆ రకంగా ఆయన ఎంతో గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇచ్చిన సందర్భాలు చూసాం, వాళ్ళకి రక్షణ కల్పించిన సందర్భాలు చూసాం. మరి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రకమైన దౌర్జన్యాలు, దాడులు, మరి ఈ రకమైన కక్షపూరిత ధోరణులు
ఇవన్నీ కూడా వీటితో అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బిడ్డల మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ రకంగా ఈ రోజున మనం గుర్తు చేసుకోవలసిన సందర్భం ఇక్కడ ఈ రోజైతే మరి వీధి సుబ్రహ్మణ్యం చనిపోయిన రోజు, అదే విధంగా ఎల్లుండి 21వ తారీఖు డాక్టర్ సుధాకర్ గారిని చంపేసిన రోజు. మరి ఈ విధంగా మనం ఎంతమంది ఇవన్నీ గుర్తు చేసుకోవడం ద్వారా ఒకసారి మనందరం కూడా ఎస్సీ ఎస్టీ బిడ్డలు అంటే ఎంత మనం సామాజికంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఎన్టీఆర్ ఆశయాలు ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా మహిళలు వీళ్ళందరి మీద జరిగే దౌర్జన్యాలని అరికట్టాలి, వాళ్ళకి చెందాల్సినవన్నీ వాళ్ళకి ఇవ్వాలి, ఆత్మగౌరవం పెంపొందించాలని ఏ ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అదే ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా నడుపుతున్నారో మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అదే విధంగా ఆ 5 సంవత్సరాల జగన్ రెడ్డి పాలనని కూడా మనందరం కూడా మరి ఎంత దౌర్జన్యం చేశారో దళిత బిడ్డల మీద, దళిత మహిళల మీద, మరి డాక్టర్ల మీద, అదే విధంగా అధికారుల మీద. ఆ రోజున ఒక జవహర్ రెడ్డి అని చెప్పి మన అధికారుల మీద కూడా విపరీతమైన ఎంపీపీ దౌర్జన్యం చేసి కొట్టి విపరీతమైన ధోరణులు ప్రదర్శించిన సందర్భాలు వీళ్ళు వాళ్ళని లేదు. ఈ రకంగా జరిగిన పరిస్థితిని మనందరం గుర్తు తెచ్చుకొని ఎప్పటికీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళని గౌరవప్రదంగా చూస్తా ఉందో అలాంటి పార్టీలని మనందరం కూడా మరి ముందు ఎన్నుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి పాలనని మనందరం కూడా ఖండిస్తూ మరి సుబ్రహ్మణ్యం గారి ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి ప్రగాఢ సానుభూతిని మనందరం కూడా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకున్నామని తెలియజేస్తాం.